హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్. సింపుల్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కేజీన్నర చికెన్ అండి, 3 చెంచాల కారము, 1 చెంచా పసుపు, 4 పచ్చిమిర్చి, 3 చెంచాల ధనియాల పొడి, పెద్ద సైజు ఉల్లిపాయ, 3-4 ఇంచుల అల్లము, 100 గ్రాముల ఆయిల్, కొబ్బరి 2 ముక్కలండి, తగినంత కళ్ళుప్పు, 2 వెల్లుల్లిపాయలు రెబ్బలు, తగినంత కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయిందండి. 100 గ్రాముల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆనియన్స్ వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం అల్లము మసాలా వేసుకుందాము. అది అల్లము, వెల్లుల్లి, కొబ్బరి వేసిన పేస్ట్ అండి. పేస్ట్ చేసుకొని వేస్ట్ చేసుకుందామండి. ఒక స్పూన్ పసుపు, కొంచెం వేగే వరకు, నూనె పైకి తేలిన వరకు వేపుకుందామండి. మసాలాకి నూనె పైకి వస్తే మసాలా వేగిపోయినట్టు. కొంచెం మసాలా వేగిపోయిందండి. చూసారా, నూనె అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం అందులో చికెన్ వేసుకుందాము. ఇది 1.5 కేజీ చికెన్ అండి, కేజీన్నర చికెను. ఇది పసుపు, పెరుగు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో యాడ్ చేద్దామండి. చికెన్ అందులో వేసుకుందామండి. చికెన్ వేయంగానే కొంచెం ఉప్పు వేసుకుందామండి. 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకొని తిప్పుకుందాం కొంచెం సేపు. ఉప్పు వేసుకుంటే మసాలాతో పాటు ముక్కకు పట్టేసిద్ది ఉప్పు కూడా. కొంచెం సేపు నీళ్ళు ఉడికే కొద్దీ చికెన్లో నీళ్ళు పైకి వస్తాయండి. అవి వెనికిపోయేదాకా మనం వేపుకుందాము కూరని. కొంచెం సేపు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టేసుకుందాము. కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ ఆగి చూద్దాము. 5 మినిట్స్ అయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, ముక్క వేగుతుంది. నూనె అంతా మెల్లిగా ఇప్పుడే పైకి వస్తుందండి. ఒకసారి కలుపుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండండి, లేదంటే అడుగంటుతుంది. కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ ఆగి చూద్దాము. 2 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, ముక్క అంతా ఉడికిపోయి నూనె అంతా పైకి వచ్చేసింది. ఒకసారి మిక్స్ చేసుకొని కారం యాడ్ చేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్ల కారము. కారం అనేది ఇంట్లో పట్టించిన కారం అండి. కొంచెం ఎక్కువ స్పైసీగానే ఉండిద్ది. అందుకే నాకు 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. మీరు ఇంట్లో కారం చూసుకొని ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్సే వాడాను కారము. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మళ్ళీ కారం వేగిపోయిందండి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఆల్రెడీ ముక్క నూనెలో వేగిపోయింది కాబట్టి కొంచెం సరిపోతుందండి వాటరు. ముక్క కొంచెం పైకి తేలేంతవరకు వేసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా కానీ దాంట్లో కానీ వేపుకున్నాయేనండి మొత్తము. అందుకని వాటర్ తక్కువ పట్టిద్ది, చూసుకొని వేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. తర్వాత చూద్దాము. 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి ఒకసారి చూద్దాము. నీళ్ళన్నీ ఇనికిపోతున్నాయండి. కర్రీ గ్రేవీలా వస్తుంది కొంచెం.
ఒకసారి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇందాడ మనము ముక్కల వరకే ఉప్పు వేసాము, 1 స్పూను. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను మనం ఉప్పు యాడ్ చేసుకుందాము. ఆ గ్రేవీలోకి ఉప్పు సరిపోవాలి కదా, అందుకు బాగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. 5 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. కూర అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది మొత్తము. ఆ మాత్రం గ్రేవీ ఉండాలి కూరలోకి. ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ధనియాల పొడి వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాము. ఇందులో ఎలాంటి మసాలా ఏమీ వాడకుండా చేసిన చికెన్ కర్రీ అండి. ఇది ఇప్పుడంటే గరం మసాలా అవి అని వచ్చినాయి కదా, పాతకాలంలో ఇలాగే చేసుకునేవాళ్ళు. అవి ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ ధనియాల పొడి, ఉప్పు, కారము, మసాలా మాత్రమే యూజ్ చేసి చేశారండి. సో ఒకసారి అలా చేద్దామని ట్రై చేశాను మళ్ళీ. సో కలిదిప్పుకున్నాం కదండి, ధనియాల పొడి వేశాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకున్నామండి. అంతేనండి, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.